క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరాన ఎక్కేసింది. ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు. ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు ఆయన. అండ్ దట్స్ వై ఈరోజు ఆ పాటగా అప్లాస్ కూడా వచ్చింది. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామజోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్. అదే బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఈస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఈస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక్క పాట చేయడానికి మీతో. నాన్న మంచి పాట దొరికింది మాస్టర్జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది. డైరెక్టర్ నేను మానిటర్ ముందు కూర్చొని ఈయన పెర్ఫార్మ్ చేసే విధానం చూస్తుంటే, బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్. ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపాడు ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావటం అది ఇంటెన్షనల్ గా కాదు అసలు. అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా, కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు. అది మనదాకా తెలియదు, అది నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా. అవునా, నాకు అసలు అనుకోలేదు. అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది సార్. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు. అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో, నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ, నేను చదువు కూడా ఈ పాట చాలా చొక్కాలు చిరిగిపోతాయని, చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా. ఇట్స్ లైక్ కింద పడ్డాలు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దేర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. అండ్ నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది, ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. 100%. అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి, ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే, ఈ కత్తి తిప్పేదేదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు, కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయిపోయింది. సో దాన్ని కాస్ట్ కట్టేశారు, హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకొని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేశారు. ఎంత విచిత్రం అంటే, ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th డేనే అయింది అది. కాదు ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం అబ్బా అంటాం. ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది, ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కుట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే, ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం అమేజింగ్. ఐ థింక్ వాట్ డ్రైవ్స్ యూ ఇస్, ఒకటి ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఈ సినిమా అనే ఆర్ట్ మీద, అండ్ అలాగే దీన్ని ప్రేక్షకులు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్, ఐ థింక్ దట్స్ వాట్ డ్రైవ్స్ యూ కదా. చాలా సార్లు అన్నాను, నాకు మేబీ చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, బట్ నాకు తెలిసేది, నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా, ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా
ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్, వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది. అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు, ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అని. కాదు, అది ముందు ఎప్పుడో తీసాం. ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది మనకి, పూర్తి అవ్వదు. ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని. ఇది ఈ రోజు అయిపోవాల్సింది. ఒక సీన్ గానీ, ఒక ఎపిసోడ్ గానీ, ఒక పాట గానీ ఒకటి మిగిలిపోద్ది. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం. సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది. అది సినిమా ఆఖరి రోజుకి అయింది. అది ఏది, ఈ పాట, ఆయుధ పూజ పాట. అందులో ఒక బిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత దేవరు అడిగినట్టు చెప్పినట్టు అని ఉంటుంది. పై చేయి పట్టుకొని లేపు, అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఫైట్ అంతా ముందు తీసాం. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు వీటి కోసం. ఇంకా నరకం అండి. డాన్స్ అంటే సెటిలిస్ట్ అబ్బోది లిటరల్ గా కొట్టుకోవడం, ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి, కొట్టుకోవాలి, బ్లడ్. అసలు అమ్మో, నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడిని కాదు, విసుక్కుంటా. సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటేసారి, నాకే దరిద్రం 2 సార్లు. అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి, తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి. 2 సార్లు కదా, నాకు 2 సార్లు అది. కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి, నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. సో ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది? అబ్బో అది కూడా చాలా రాత్రులు, అది నైట్సే కదా, 7-8 నైట్స్ అది. ఆ వరాది కూడా ఒక 7-8, సో మొత్తం కలిపి 2 కలిపి ఒక 14-15 రోజులు రాత్రులు, 2 కలిపి. అండ్ పీటర్, నిజంగా ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దిస్. ఈ రోజు లేకపోతే ఓన్లీ దట్, ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఆయనే చేసాడు. ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు, ఆపుతాడు వీళ్ళందరూ. అది మాత్రం అనిల్ అరసు చేశాడు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవనివ్వండి, ఆ చేజ్ ఒకటి ఉంటుంది, దేవర ఎస్కేప్ అయిపోయేది, అది, ఈ ఆయుధ పూజ ఫైట్, ఇదంతా మాత్రం పీటర్. ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద, అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షార్క్ ఫైట్, ఆ షార్క్ దంతా చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఫైర్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్. ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ వాజ్. ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీ డిడ్. ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్. ఆక్వామెన్ లో వాడారు ఆ టెక్నిక్. సో మనం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్, ఓకే, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు, నెట్ లాంటి. సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తుంటాను. ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్, ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైవ్ మూమెంట్ దగ్గర నుంచి ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చొని, వాహనం అయింది అనమాట. అది ఎందుకంటే వాటర్ లోపల తిప్పలేము అట్లా మనం.